ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీల్ రచ్చ. ఈ సంక్రాంతి సీజన్లో ఫ్యామిలీ ఆడియన్స్కి నవ్వించడానికి వచ్చే సినిమా నారి నారి నడుము మురారి. ఈ సినిమా చూసి వచ్చాక అనిపించింది, నాకైతే నచ్చింది. సింపుల్గా చెప్పాలంటే ఒక్కడు ఇద్దరు అమ్మాయిలు, కన్ఫ్యూజన్, కామెడీ, ఇంకా ఎమోషన్స్. టైటిల్కి తగ్గట్టే నారి నారి నడుము మురారి అని పేరు పెట్టారు. ఏంటి సార్ అన్ని చూసి పెట్టేస్తున్నారు? ఇక్కడ 12 years 18 years ఓల్డ్ అని ఉన్నాయి. ఫ్రెష్ స్టాక్ లేదనుకుంటా. పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే సర్వానంద్ ఈ సినిమాలో మాస్ హీరోలాగా కాదు, బాయ్ నెక్స్ట్ డోర్ లాగా యాక్ట్ చేశారు. కామెడీలో ఓవర్ యాక్షన్ లేదు, ఎమోషన్స్లో లవ్ డ్రామా లేదు, కూల్ అండ్ న్యాచురల్ పర్ఫార్మెన్స్ చేశారు. రెండు హీరోయిన్స్కి గ్లామర్ కంట క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఎక్కువ ఈ సినిమాలో. సో వాళ్ళు కూడా బాగా చేశారు. కానీ రియల్ షో స్టాపర్ అంటే మన నరేష్ గారు ఈ సినిమాలో చాలా బాగా యాక్ట్ చేశారు. ఆయన కామెడీ టైమింగ్ ఇస్ ఫెంటాస్టిక్. ఆయన ఉన్నప్పటికీ ఆ సినిమాలో మనకి బాగా నవ్వు తెప్పిస్తుంది. సినిమాలో ఆయన 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 టైమింగు, ఆయన యాక్టింగ్ అది కూడా ఏం ఓవర్ యాక్టింగ్ అనిపించదు. మళ్ళీ ఆ సంపత్ గారు ఇంకా వెన్నెల కిషోర్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. వాళ్ళు కూడా చాలా టైమింగ్ పర్ఫెక్ట్గా ఉంది. మీకు ఎక్కడ బోర్ అనిపించదు. ఇంజనీరింగ్ చదివి ఆర్కిటెక్ట్గా జాబ్ చేస్తున్నా సార్. మరి ఇంజనీరింగ్ ఎందుకు చేసావు? ఆ క్వశ్చన్ నేనే కాదు సార్, బీటెక్ చదివిన ఏ కుర్రాడు ఆన్సర్ చెప్పలేదు. కామెడీ సీన్స్ గురించి చెప్పాలంటే ఫస్ట్ హాఫ్లో కామెడీ చాలా కంటిన్యూస్గా ఉంటాయి. నరేష్ గారి ఎక్స్ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ అవన్నీ చాలా కంటిన్యూస్గా ఈజీగా ఫ్లో అవుతాయి ఫస్ట్ హాఫ్లో. అందుకే కామెడీ సీన్స్ చాలా బాగా ఉంటాయి, ఎక్కడ మీకు బోర్ అనిపించదు. సెకండ్ హాఫ్లో కామెడీ సీన్స్ కొంచెం తక్కువ ఉన్న ఇమోషనల్ యాంగిల్ ఎక్కువ అవుతుంది. అందుకే మీకు కొంచెం స్లోగా అనిపించినట్టు ఉంటుంది. కానీ కామెడీ మూవీ లవర్స్కి ఫస్ట్ హాఫ్ ఏమో ఫుల్ మీల్స్ లాగా ఉంటాయి, సెకండ్ హాఫ్ కొంచెం హాఫ్ మీల్స్ లాగా అనిపిస్తాయి. కానీ మీకు ఎక్కడ బోర్ అనిపించదు. హాస్పిటల్ వచ్చింది, దిగండమ్మా. వెళ్ళొస్తానమ్మా. డబ్బులు తీసుకో బాబు. అయ్యో వద్దమ్మా, గర్భిణీ స్త్రీల దగ్గర డబ్బులు తీసుకోనమ్మా. నేను ప్రెగ్నెంట్ కాదు. ఏంటది పొట్ట? ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే సాంగ్స్ చాలా డీసెంట్గా ఉంటాయి. మరీ అంత బాగా నచ్చే సాంగ్స్ కూడా కాదు, సాంగ్స్ చాలా డీసెంట్గా ఉంటాయి. డైరెక్టర్ చాలా సేఫ్గా దాన్ని డిజైన్ చేశారు సాంగ్స్. అందుకే అంత మీకు అనిపించదు అంత బాగున్నట్టు. ఓకే, డీసెంట్ సాంగ్స్, అందులో అంత వల్గర్గా ఏముండదు. సాంగ్స్ చాలా బాగుంటాయి. నీ బాధ పోవాలంటే మందొక్కటే మార్గం. ఓహో, మాకు తెలీదే. మూవీ పాజిటివ్స్కి వస్తే ఈ సినిమా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. నరేష్ గారి కామెడీ చాలా ఫెంటాస్టిక్గా ఉంటుంది. సర్వానంద్ కూల్ అండ్ న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇంకా మోస్ట్లీ ఫన్ ఫ్యాక్టర్ చాలా బాగుంటుంది ఫస్ట్ హాఫ్లో. రిపోర్ట్ వచ్చేసి గుడ్. ఏంటది? పిల్లలు పుడతారా లేదా అని. ఏముంది? పుట్రాని వచ్చింది. ఇంకా మనం నెగటివ్స్కి వస్తే స్టోరీ ప్రెడిక్టబులే. సెకండ్ హాఫ్ చాలా స్లోగా ఉంటుంది. మళ్ళీ క్లైమాక్స్ పంచ్ అంత అనిపించదు. మీ కూతురా? ఏం మాట్లాడుతున్నారు? ఆవిడ మా పిండి సార్. ఓ, రెండో పెళ్ళ కాదండి, మళ్ళీ పెళ్ళి. ఫైనల్గా చెప్పాలంటే నారి నారి నడుము రారి బ్రెయిన్ యూస్ చేసే సినిమా కాదు. చాలా రిలాక్స్ అయ్యి ఫ్యామిలీ ఫ్రెండ్స్తో చూసే సినిమా ఇది. మీకు బాగా నవ్వు తెప్పిస్తుంది. ఈ సంక్రాంతిలో అందరూ కలిసి వెళ్ళాల్సిన సినిమా, బాగా ఎంజాయ్ చేసే సినిమా. నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. చాలా కామెడీస్ ఉన్నాయి. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. కానీ చూడండి, సినిమా చాలా బాగా రిలాక్స్గా ఉంటుంది. మన రేటింగ్కి వస్తే రీల్ రచ్చా రేటింగ్ ఇస్ 3.5 out of 5. సో మీరు ఈ సినిమా చూసారా? కామెంట్స్లో చెప్పండి. ఇంకా మీరు ఇంకా ఇలాంటి బాగా నేను చేయాలనుకుంటే, రివ్యూస్ ఇవ్వాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రీల్ రచ్చా తెలుగు సైనింగ్ ఆఫ్.